ఒక పార్టీ ఎదగాలన్నా పార్టీ మనగలన్నా కార్యకర్తే ప్రధానం అని చెప్పాలి. మీరు చూస్తే కనుక టీడీపీ పార్టీ కార్యకర్తలు గత 5 సంవత్సరాల్లో వీళ్ళు పడినటువంటి పోట్లు అన్నీ కాదు, వీళ్ళే కాదు, జనసేన పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు. సో ప్రతి ఒక్కరూ ఎంత ఇబ్బందులు పడ్డారో మనందరూ కూడా తెలిసిందే. అయితే ఏంటంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని తప్పనిసరిగా చూసుకోవాలి, లేకపోతే చాలా నష్టపోద్ది. దీని ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ పార్టీ. సో అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కార్యకర్తలను దూరం పెట్టేసి, ఎమ్మెల్యేలని దూరం పెట్టేసి, ప్రజాప్రతినిధుల్ని ప్రజలకు దూరం చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు. చివరికి కార్యకర్తలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆ పార్టీ మీద మండిపడే స్టేజ్కి వచ్చేసినారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కార్యకర్తలకి మొదటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత కలిగిస్తారు. ఈ రోజున ఒకటే మాట అంటున్నారు, కార్యకర్తే అధినేత అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చినారు. అంటే కార్యకర్తలు భుజం తడితే, కార్యకర్త అంటే ఎవరు అనుకుంటున్నారు? అక్కడ ఆయనకు ఉన్నా లేకపోయినా, గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని ఉద్దేశించి, పార్టీ కార్యక్రమాలను ఉద్దేశించి ఏమీ ఆశించకుండా ప్రజల్లోకి పోతాడు, జెండా పట్టుకొని తిరుగుతాడు. ఎవడు ఎన్ని తిట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అడ్డగోలు కారుకొత్తలు కూసినా సరే పడతా ఉంటాడు. అలాంటి వ్యక్తి తప్పనిసరిగా ఆదుకోవాలి, అది ఏ పార్టీకైనా సరే. ఈ రోజున టీడీపీ పార్టీ అదే చేస్తుంది. చరిత్రను తిరగరాసి విజయం సాధించారు. తిరుగులేని మెజారిటీతో కూటమిలో పవర్లో ఈరోజు ఉన్నారు. అయినా కార్యకర్త అధినేత అంటున్నారు టీడీపీ పార్టీ నాయకులు, హైకమాండ్ అంతా కూడా. క్యాడలే లీడర్, వారి కష్టం మీద గెలిచాం, వారి సంక్షేమమే తమ అజెండాగా చెబుతున్నారు. అలా అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరినీ గాలికి వదిలేశారని కాదు. మీరు చూడండి, తల్లికి వందన కార్యక్రమం ద్వారా ఈ రోజున పార్టీలకు అతీతంగా డబ్బు పంపకాలు జరిగినాయి అన్నమాట. గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఇచ్చినారు, పెన్షన్ అదేవిధంగా ఇచ్చినారు. సో ఇది పరిస్థితి. ఇక సైకిల్ పార్టీ ఈరోజు గేర్ మార్చిందని చెప్పొచ్చు. టీడీపీ పార్టీతో కేడర్ అటాచ్మెంట్ పెరిగేలా చూసుకుంటున్నారు. పదవులు ఇస్తూ ఆపదలు అండగా ఉంటూ కార్యకర్తల భుజం తడుతున్నారు. అది కార్యకర్త అంటే ఓకే, వాళ్ళకేదో ఉన్న ఊళ్ళో ఎకరాలు దోచిపెట్టడం కాదు, అట్లీస్ట్ వాళ్ళకు ఒక ప్రయారిటీ ఇచ్చుకోవడం అది చాలా ఇంపార్టెంట్. ఏ పార్టీకైనా సరే ఏమిచ్చినా, ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేండి. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం మన టీడీపీ పార్టీ సొంతం. వేరే ఏ పార్టీ ఇవ్వని గౌరవం కార్యకర్తలకు ఈరోజు టీడీపీ ఇస్తుంది. కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి లోకేష్ గారు పదే కార్యకర్తల గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవన్నమాట. అర్థమైందా? నిజానికి టీడీపీ పార్టీకి హార్డ్ కోర్ క్యాడర్ ఉందని చెప్పాలి. పార్టీ పవర్లో ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా నిలబడతారు. మీకు తెలుసో లేదో, మాచర్లని ఒక నియోజకవర్గం అనుకుంటా, తోట చంద్రయ్య జై జగన్ అంటే వదిలేస్తా ఉన్నారట, జై చంద్రబాబు అంటే పేక్ కోసినారట. అలాంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ. అంటే పేకలు కోసినా సరే మేము మా పార్టీ కోసం నిలబడతాం. ఇటీవల అబ్బాయి చౌదరి అని చెప్పేసి ఒక ఆయన, అదేవిధంగా ఎంతమంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినారు లెక్కపత్రం లేదనమాట. ఇలా కోకొల్లలు ఏకంగా 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్నటువంటి టీడీపీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ఇప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటుంది. అయితే ఈసారి ఏకంగా బంపర్ మెజారిటీతో కూటమి పవర్లో ఉంది. పైగా టీడీపీకి 134 సీట్లు పటిష్టంగా ఉన్నాయి. అయినా సరే కార్యకర్తే అధినేత అంటున్నారు టీడీపీ పార్టీ నేతలు. అంటే టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలకు ఇచ్చేటువంటి గౌరవం అది. క్యాడర్ ఫస్ట్, ఆ తర్వాత ఎవరైనా అనే కార్యకర్తకు పెద్దపీట వేయడం అయితే జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెబుతున్న మాట పొలిటికల్ గవర్నెన్స్. 5 సంవత్సరాల్లో దెబ్బతిన్నటువంటి వ్యవస్థలన్నీ గాడిన పెడుతూ అభివృద్ధిని స్పీడప్ చేస్తూనే పార్టీ ప్రతిష్టతపై కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రభుత్వమే పార్టీనే అంటూ అన్ని స్థాయిల్లో పార్టీ నేతలకు, క్యాడర్కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినటువంటి వారికి ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కేడర్ బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ మిస్ అయిందని చెప్పేసి భావిస్తున్నారట. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ భవిష్యత్తు కంటే స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి ఎక్కడో అసంతృప్తి అయితే ఉందట. సో వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఇవన్నీ నడవదు, మీరు తప్పనిసరిగా కేడర్కు అండగా నిలబడాల్సిందే అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు. మొత్తానికైతే టీడీపీ పార్టీ సభ్యత్వాల పరంగా 1 కోటికి పైగా సభ్యత్వాలతో దూసుకుపోతుంది. ఈ రోజున నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కేడర్కి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట, పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. వారిని ఆదుకునే కార్యక్రమం అంటే ఇతరులు వచ్చేసి మళ్ళీ దాని మీద దుమ్మెత్తిపోయచ్చు. ఆదుకునే కార్యక్రమం అంటే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకి వాళ్ళ పార్టీ తరఫున చేసుకుంటున్నారు అంతే తప్ప ప్రభుత్వం తరఫున కాదు. మీరు ప్రభుత్వం తరఫున అనుకున్నారు, పార్టీ తరఫున వాళ్ళకి అందగా వాళ్ళ కష్టకాలం వస్తే సింపుల్గా చెప్తా, ఈ రోజున టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకుంటే కొన్ని లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అర్థమవుతుందా?
ఆ విధంగా పార్టీ కార్యకర్తలకు అండగుండే ప్రయత్నం చేస్తుంది ఈరోజు టీడీపీ. దీన్ని అన్ని పార్టీలు కూడా తీసుకోవాలా, బట్ టీడీపీ పార్టీ మన నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన కార్యకర్తల భవిష్యత్తు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అయితే జరుగుతుంది.